హరీష్ రావుది కరుణించే గుణం, కష్టాలలో ఉన్నోళ్ళను ఆదుకునే గుణం. అందుకే ఓ చిన్న పాప మా నాన్న లేడు, మా అమ్మ కష్టపడి చదివిపిస్తున్నది అని ఏడ్చుకుంటా చెప్పింది. అదే స్టేజ్ మీద ఉన్న హరీష్ రావు ఆ చిన్న పిల్ల బాధ చూసి తను కూడా కండ్ల నీళ్ళు తీసుకున్నాడు. కడుపుల నుంచి దుఃఖం వచ్చింది హరీష్ రావుకు. తర్వాత మాట్లాడుకుంటా, నీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటా, నువ్వు ఎంత దాకా చదువుకుంటావో అక్కడ దాకా నేను చదివిపిస్తా అని చెప్పిండు కదా. హాగో అన్నట్టే చేసిండు ఆ చిట్టి తల్లికి. మాట దప్పడు మడిమ దిప్పడు అని హరీష్ రావును గిందికే అంటారు కావచ్చు. కన్న తండ్రిని ఓడగొట్టుకుని పుట్టడు దుఃఖంలో ఉన్న చిన్న పాపను వాళ్ళ అమ్మను సిద్దిపేట క్యాంప్ ఆఫీస్ కు పిలుచుకున్నాడు. ఆ చిన్నారిని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. తన క్యాంప్ ఆఫీస్ లోనే తల్లి బిడ్డలకు వాళ్ళతో వచ్చిన వాళ్ళకు కడుపు నిండా కమ్మటి టిఫిన్ పెట్టిండు. తర్వాత అలకు 2 లక్షల చెక్కు చేతికి అందించిండు. మొన్న బడి పిల్లల కార్యంలో చిన్న పాప ఏడ్చినందుకు కన్నీళ్లు తీసుకున్న హరీష్ రావు వీడియోను చూసిన తిరుమల రెడ్డి అనే బిజినెస్ మ్యాను నేను వాళ్ళకి సాయం చేస్తా అని ఫోన్ చేసి చెప్పిండట. అందుకే ఇగో ఇప్పుడు ఆ చిన్నారిని వాళ్ళ తల్లిని రమ్మని చెప్పి ఇగో ఈ 2 లక్షల చెక్కు చేతిలో పెట్టిండ్రు అన్నట్టు. చిన్నారి సాత్విక, నువ్వు అమ్మను కష్టపెట్టొద్దు, మంచిగా చదివి పెద్ద నౌకరు తెచ్చుకొని మీ అమ్మను మంచిగా చూసుకో. అమ్మ ప్రేమను మించింది ఈ దునియాలో లేదు కాబట్టి తల్లిని కష్టపెట్టకు, బాగా చదువుకో. నీకు ఎసోంటి కష్టం వచ్చినా నేను మీకు అండగుంటా, ఏం భయం లేదు, హాయిగా చదువుకో. కష్టాలలో ఉన్న వాళ్ళని ఆదుకోనికి తిరుమల రెడ్డి అసోంటి మంచోళ్ళు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఎవ్వరు ముందుకు రాకుంటే నేనే చదివిపిస్తా, కానీ నువ్వు మంచిగా చదవాలి, అది నీ చేతిలోనే ఉన్నదని చెప్పిండట. మరి ఆ చిన్న మనసుకు హరీష్ రావు చెప్పిన మాటలు ఎక్కినాయో లేదో తెలియదు గాని ఇచ్చిన మాట ప్రకారం ఇంటికి పిలుచుకొని సాయం చేయించిండు హరీష్ రావు అని సంబరపడుతున్నారట సాత్విక వాళ్ళ అమ్మ. ఈ ముచ్చట చూసిన తెలంగాణ పబ్లిక్ లీడర్ అంటే ఇగో గిట్లుండాలి అని హరీష్ రావుకు జైలు కొడుతున్నారట. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుడు మీద ఎన్డీఏసీ ఆఖరి నివేదిక ఇచ్చింది. కాళేశ్వరాన్ని డిపిఆర్ ఆమోదం లేకుండానే కట్టిండ్రు. దాని డిజైన్ సరిగా లేదు, కట్టుడు ఖరాఖండిగా చేయలేదు. అందుకే కాళేశ్వరం పర్రెలు వాసింది. బ్యారేజీ కట్టుట్ల నీటిపారుదల శాఖ నియమాలు తప్పింది. టెక్నికల్ పరీక్షలు చేయకుండానే అన్నారం సుందిల్ల బ్యారేజ్ల డిజైన్లు మార్చిండ్రు. ఫస్ట్ సంవత్సరమే తక్లీఫ్ అయినప్పుడు దాన్ని రిపేరింగ్ చేయలేదు అని ఇట్లాంటి ముచ్చట్లు ఆ నివేదికలో చెప్పింది. ఇక దీని మీద మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మస్తు గరమేంటో. మరి ఆయన ఏం మాట్లాడిండు, ఎవరు నడుచుకున్నాడు అనేది ఒకసారి చూద్దాం. ఎన్డీఎస్ఏ అది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ చదువుతున్నట్టున్నారు మీరు. అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్. అది ఎన్డీఏ రిపోర్ట్. ఏంది సారు ఒక్కసారి గంత మాట అన్నారు, అట్లా ఎందుకు అంటారు సారు? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అయితేనేమో అది ఒకటేసారి ఇస్తుంది. అంటే ఒక్కసారి ఇచ్చేది ఉంటే ఓడిచిపోయేది, కానీ తాపకోసారి ఇచ్చుకుంటే రాజకీయం చేస్తున్నారు అని అంటున్నారా? అంతేనా? భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కడ ఏం ప్రమాదాలు జరిగినా అసలు ఎన్డీఎస్ఏ అనేది ఒకటి ఉందనే సంగతి కూడా తెలియదు. మొత్తం ఈ దేశానికి ఒక ఎన్డీఎస్ఏ అనేది ఒకటి ఉంది అని అడ్రస్ చెప్పింది కాళేశ్వరం. అంటే కాళేశ్వరం పగుళ్ళు వచ్చినందుకు ఎన్డీఎస్ఏ ఉన్నదని తెలిసింది అంటున్నారా? లేకుంటే ఒక్క కాళేశ్వరం మీదనే ఎన్డీఎస్ఏ ఫోకస్ చేసినందుకు తెలిసిందని అంటుర్రా? ఒకవేళ అట్లనే కనుక అనుకుంటే ఆ ఎన్డీఎస్ఏ అనేది ఒకటి ఉండి నిజంగా పనిచేస్తే మొట్టమొదటిగా గుజరాత్ లా కట్టి పూర్తి కాకముందే ప్రారంభోత్సవం నాడే కూలిపోయి 150 మంది చచ్చిపోయారు. గాడికి ఎందుకు పోలేదు ఆ ఎన్డీఎస్ఏ? ఇప్పటికీ బీహార్ గుజరాత్ లలో వరుసగా మేము ఉన్నదే కూలిపోవడానికి, మేము కట్టేదే కూలిపోవడానికి అన్నట్టుగా కడుతున్నారు. ఒక్కరోజు ఒక్క చోటికి పోయినట్టు సందర్భమే కనపడలేదు. ఎన్డీఎస్ఏ అనేది ఒక సంస్థ ఉందని, దానికి ఒక్క తెలంగాణలో కాళేశ్వరం కడతారు, అది కూలిపోతుంది, దాని మీద మేము నివేదిక తయారు చేయడానికే ఉన్నాం మేము అన్నట్టుగా, అది అవసరమైనప్పుడు కేవలం ఎన్నికల సందర్భం ఇంకో పొలిటికల్ సందర్భం వచ్చినప్పుడే దాని మీద చర్చ చేయాలన్నట్టుగా అదో పనికిమాలిన నివేదిక. ఓహో, ఎన్డీఎస్ఏతోని రాజకీయం చేస్తున్నారు అంటున్నారా? మరి దీన్ని ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేసిండ్రు అని మీరు అనుకుంటున్నారు జగదీశ్వర్ రెడ్డి గారు? ఈ పనికి మాలిన చర్చ తీసుకొచ్చి రేపటి సభను ఏందో డైల్యూట్ చేస్తామని చెప్పి ఒక పిచ్చి కళలు అంటున్నారు ఇద్దరు కలిసి. బడే బాయ్ చోటే బాయ్ మీ డ్రామాలలో పడే పరిస్థితులలో ఏం లేరు. తెలంగాణ ప్రజలకు అంత అమాయకంగా ఏం లేరు. నేను మా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, ఎవరు దాన్ని పట్టించుకునే పని లేదు. అక్కడ రాసి పారేసుకోవడం పనికొస్తుంది ఆ నివేదిక, ఆ ఎన్డీఏ ఇచ్చిన నివేదిక. అది ప్రశ్న కాదు, జవాబు కాదు, అది చర్చనే కాదు. హాగో అందుకోసమట వరంగల్ ఎల్కతుర్తిలా బీఆర్ఎస్ పార్టీ పెద్ద సభ పెడుతున్నది కదా, అంగరంగ వైభవంగా రాష్ట్రం మొత్తం గులాబీ రంగు అయ్యేటట్టు చేస్తున్నారు కదా. హాగో దాన్ని దెబ్బ కొట్టేదానికే చేస్తున్న కుట్రాటిది. ఈ కుట్రలో ఎవరెవరున్నారని అనుకుంటున్నారు జగదీశ్వర్ రెడ్డి గారు? కానీ అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్టు. కాంగ్రెస్ బీజేపీలు కలిసి తయారు చేసిన ఎన్డీఏ రిపోర్ట్. విచిత్రం ఏంటంటే దాంట్లో ఎన్డీఏ భాగస్వామ్యం వరకే ఉండాలి, కానీ తెలంగాణ కాంగ్రెస్ కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది ఆ ఎన్డీఏ రిపోర్ట్ లో. లేకపోతే ఏముంది, బుద్ధి ఉండాలి కొంచెమన్నా. ఇన్నరా అందరు కలిసి కుళ్ళు కుతంత్రాలతోని కూడిన రాజకీయాలు చేస్తున్నందుకే ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చింది అంటున్నాడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఎవరు ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా సభ సక్సెస్ అయి తీరుతుంది కదా, గులాబీ పార్టీ వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వస్తుంది అన్నట్టు మాట్లాడిండు. మరి ఏం జరుగుతుంది అనేది తర్వాత చూడాలి.